హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ మిర్రర్ వర్క్ డిజైన్ చూపిస్తాను. దీనికోసం 6mm రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ పీస్ చేసుకుని డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ గమ్ అప్లై చేసుకుని పైనుంచి ఒక మిర్రర్ స్టిక్ చేసుకోండి. ఇది కుట్టుకోవడానికి గోల్డ్ కలర్ సిల్క్ దారం 4 వరుసలు ఎక్కించుకోండి. 4 వరుసల దగ్గర 3 వేసుకుని ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఇదైతే మగ్గం వర్క్లో చేసే మిర్రర్ వర్క్ డిజైను. ముందుగా నీడిలో ఒక పైకి తీసుకుని మిర్రర్ మీద నుంచి వచ్చే విధంగా ఒక లైన్ వేసుకోండి. మళ్ళీ ఒక సైడ్ నుంచి తగ్గించుకుంటూ ఒక సైడ్ నుంచి పెంచుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. ఒక్కొక్క లైను, ప్రతి లైను కూడా ఈక్వల్గా వేసుకోవాలి. ఫస్ట్ ఎంత లెంగ్త్తో అయితే వేసుకున్నామో అంతే లెంగ్త్తో వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇదే కాదండి, మిర్రర్ వర్క్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. రౌండ్ సర్కిల్ తిరగడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీద నుంచి కూడా లైన్స్ వేసుకోవాలి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోండి. ఈ మిర్రర్ కానుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఫ్రీ హ్యాండ్తో వేసే డిజైన్స్ ఏనండి, నేను చూపించే అన్నీ. ఈ డిజైన్ కుట్టుకోవడానికి సేమ్ థ్రెడ్ అదే దారంతో వేసేస్తున్నాను. అదే 4 వరుసల దారంతోనే వేసేసుకోవాలి ఒక్కొక్క లైను. ఈ లైన్స్ అయిపోయిన తర్వాత పైన వైపు లైన్ ఉంది కదా, ఇది లేజీ స్టిచ్ వేసేసేయండి. అంటే ఒక చైన్ వేసేసేయాలి. మిర్రర్ కానుకుని చుట్టూ కూడా డాట్స్లా పెట్టానండి. ఇది కుట్టుకోవడానికి గోల్డెన్ బీడ్స్ చిన్న సైజు తీసుకోవాలి. ఇవి కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసలు తీసుకుని ఒక్కొక్క పూస వేసేసేయండి వీడియోలో చూపించినట్టు. ఇలా కంటిన్యూగా వేసుకుంటూ డిజైను సింగిల్ బుట్టితో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది చూడండి. ఎంతమంది చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.